ఈ వనపర్తికి సంబంధించి ఒక కలెక్టరేట్ బిల్డింగ్ తెచ్చిండు, ఆయనే తెచ్చిండు అని చెప్పినాం. ఇంకొక అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చిండు, ఆయనే చెప్పినామని చెప్పినాం. జిల్లా తెచ్చిండు, ఆయన ఉన్నప్పుడు వచ్చినాయని చెప్పినాం. మేమేం కాదనిలే. కానీ ఆ 3-4 చెప్పి వనపర్తి డెవలప్మెంట్ అంటే అది కాదు అని చెప్పినప్పుడు మొన్న దిగిపోయిన తర్వాత చాలా సార్లు వేదికల మీద నేను విన్నా, మా వాళ్ళు కూడా విన్నారు. ఏం చెప్తాడు ఆయన? మేము తెచ్చిన జీవోలు అంటాడు. ఎగ్జాంపుల్, ఆయన తెచ్చిన జీవో ఐటీ హబ్ ఉంది. ఐటీ హబ్కు జీవో లేకుండా ఆయన కేటీఆర్ గారు నాగవరం దగ్గర ఫౌండేషన్ వేశారు. జీవో లేదు దాని మీద క్రిమినల్ కేసు పెట్టాలి. మేము జీవో తెచ్చినాం. దాంతో పాటు నీళ్ళ నిరంజనేట్ అని పెట్టుకున్నాడు. ఎవడు బాబు జాగిరది? నీళ్ళు చేసింది ఎవరు? బిల్లులు లేకుండా, టెండర్ లేకుండా వచ్చింది ఎవరు? గుడిపల్లి పంప్ హౌస్ ఎవరు కట్టిండ్రు? గుడిపల్లి రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? జొన్నలబాడు ఎవరు కట్టిండ్రు? ఎల్లూరు ఎవరు కట్టిన్నారు? అక్కడ పంప్ హౌస్ ఎవరు చేసినారు? ఈ గుడిపల్లి నుంచి కల్వకుర్తి వరకు పోయే కెనాల్ ఎవరు చేసినారు? కాంగ్రెస్ పార్టీ చేసింది. దాని తర్వాత అప్పుడు చిన్నారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ లెఫ్ట్ కేర్ వచ్చి 10,000 ఆయకట్టు కోసం వనపర్తికి జీవో తెచ్చింది. కాకపోతే అల్లిపూర్ దగ్గర ఒకటి, లట్టుపల్లి దగ్గర 2 చిన్న రెగ్యులేటర్లు కట్టి వనపర్తికి నీళ్ళు వచ్చినాయి. అది కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిందే. ఒకవేళ వనపర్తికి తెచ్చిన జీవోలే మేము ఇంప్లిమెంట్ చేస్తామని అంటే వాటర్ కి సంబంధించి తెచ్చిందంతా కాంగ్రెస్ పార్టీ, అది కాంగ్రెస్ పార్టీ చేసిందని ఒప్పుకునాలి. జనరల్ గా పార్టీ మారినప్పుడు అవన్నీ జనరల్ గా ఉన్న స్కీమ్స్ అన్ని రెగ్యులర్ గా అవుతాయి. అది కాకుండా కొన్ని బిల్స్ మీద మాట్లాడుతున్నారు. బిల్స్ ఏదో నేను ఇప్పించినాను. వనపర్తి నియోజకవర్గం గురించి 274 కోట్లు ఆయన దిగిపోయే నాటికి వనపర్తి కాంట్రాక్టర్స్ బిల్ పెండింగ్. ఆ కాంట్రాక్టర్స్ అంతా నీ వల్లే కదా, నీవు టెండర్ ఇప్పించిన వాళ్ళే కదా. నేను టెండర్లో వనపర్తులకు అందరికి బిల్లులు ఇప్పించిన. ఎందుకు ఇప్పించిన? డెవలప్మెంట్ కోసం, అభివృద్ధి కోసం. దాన్ని కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారు. మీ దగ్గర ఎక్కడన్నా ప్రూఫ్ ఉంటే, నేను ఎక్కడన్నా తప్పు చేసినట్లు మీరు ప్రూవ్ చేయండి, నేను సారీ చెప్తా. నాకేం ఇగోలేదు, నేను అంతా పర్ఫెక్ట్ ఉన్నా. దాని మీద కూడా మాట్లాడాలి. పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడతారు ఆయన. మేము 90% కంప్లీట్ చేసినాం అవగాహన లేకుండా, మిగతా 10% చేస్తలేరండి. దాని మీద మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక కమిటీ వేసేసి మొత్తం పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ కావాలంటే ఎంత కావాలంటే ఒకటి ఎనాలిసిస్ వచ్చింది. ఈయనేమంటారు, మేము 90% ఖర్చు పెట్టాం అంటారు. 27,400 కోట్లు బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది. నేనేం కాదనలే. 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? కాళేశ్వరం 1,00,000 కోట్లకు ఖర్చు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇచ్చారా? ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిన స్కీమ్స్ తోనే 1,60,00,000 మెట్రిక్ టన్ను ఇప్పుడు మనకు ఒరే వచ్చింది. వాళ్ళు చేసిన 2 పాలమూరు రంగారెడ్డి గారిని కాళేశ్వరం నుంచి ఎక్కడ ఇవ్వకుండానే 2 సీజన్లు కలిపి దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్ను ఒరే వచ్చింది. అంటే ఎవరు చేసినట్టు? ఇది కాంగ్రెస్ పార్టీ చేసినట్టు. పాలమూరు రంగారెడ్డిలో ఆయన మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ 10% గురించి నేను ఈ పత్రికా ముఖంగా ఆయనకు డిమాండ్ చేస్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. మా సీఎం గారిని, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము కన్విన్స్ చేసి మా వాళ్ళందరూ వనపర్తించుకుని వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని, అన్న ఆ నిరంజన్ రెడ్డి చెప్తున్నాడు, ఆ తెలివితో ఒక దద్దమ్మ 10% పెడితే పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అవుతుందంట. 2,700 కోట్లు, 27,000కు 10% అంటే 2,700 కోట్లు. 2,700 కోట్లు మేము రిలీజ్ చేపిస్తాం. ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేసే దమ్ము, ధైర్యం నీకు కేటీఆర్ ఉందా? మీ కాంట్రాక్టర్లే కదా, మీరే టెండర్లు పిలిచారు కదా. సో 2,700 కోట్లు మా సీఎం గారితో, మా ఇరిగేషన్ మంత్రి రిలీజ్ చేపిస్తాం. మీరు కంప్లీట్ చేస్తారా? ఆ ప్రాజెక్ట్ కాస్ట్ యాజ్ అంటే 60,000 కోట్లు అవుతుంది. సో ఇట్లా పబ్లిక్ ను అంతకుముందు ఎలక్షన్ల ముందు మాయ చేయాలని చూసారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆ నవంబర్ ఎలక్షన్ ఉంటే అక్టోబర్ లో అందరూ అన్ని ఊర్ల నుంచి చెంబులు, లోటలు, బకెట్లు అన్ని తీసుకున్నాడు అర్జెంట్ ఎల్లూరుకు. మేము పాలమూరు రంగారెడ్డి జాతికి అంకితం చేస్తామని చెప్పి మోటార్ ఆన్ చేసి ఆయన హైదరాబాద్ దిగిండో లేదా హెలికాప్టర్ మోటార్ బంద్ అయింది. అది వాళ్ళ సిద్ధశుద్ధి.